నిన్నటి రోజు మీ పీసీసీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక పత్రికలో స్టేట్మెంట్ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 70 స్థానాలు సాధిస్తుంది, అందులో 50 సునాయాసంగా వస్తాయి, 20లో చాలా కష్టపడాలి అన్నారు. మరి కష్టం ఎందుకు 50? అంటే మీ బలం అంతేనా? మొన్నటి రోజు 35 ఎన్ని మీకు స్థానాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో 21. అంటే మీ బలం పెరిగింది అంతే, ఇంకొక 29 అయినా ఇట్లా కదా. అంటే చెప్పేది ఏంటంటే సర్వే ప్రకారంగా మనము వీక్ లేము, మనం స్ట్రాంగ్గానే ఉన్నాం, మన క్యాడర్ ఉంది, మన పార్టీ మనం కష్టపడితే ఇంకా ఖచ్చితంగా ఇన్ని సీట్స్ గెలుచుకోగలుగుతాము అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మా స్థలం ఇప్పుడు మేము చెప్పుకునేది కాదు, ప్రజలు రేపు నిర్ణయిస్తారు, ప్రజలు రేపు మాట్లాడతారు, ప్రజలు వాళ్ళు ఎన్ని గెలుస్తాం అని చెప్పేసి వారే నిర్ణేతలు వాళ్ళే చెప్తారు. ఒకటి చెప్పండి, ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మన్మోహన్, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఫోటోలు పెట్టుకుంటారు. వారి సరసన రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెడతారా? తప్పే ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడిగా సీఎంగా పనిచేయడం జరిగింది. సో దాంట్లో తప్పలేదని చెప్పేసి ఆంధ్రవాసి అంటే రాయలసీమ వాసి కదా రాజశేఖర్ రెడ్డి, రాయలసీమ వాసిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే అందరి ఫొటోస్ మనం పెట్టాం, రాష్ట్రానికి సంబంధించిన జనరల్గా ఫొటోస్ పెట్టాం, అయినా పెడతా కూడా తప్పలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చాలా ప్లేసెస్లో ఉన్నాయి, వారి జయంతి వర్ధంతిలు అన్నీ కూడా కార్యక్రమాలు పీసీసీ ఆధ్వర్యంలోనే మేము చేస్తూ ఉన్నాం, దాంట్లో తప్పే ఉంది. జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఫోటోలు పెట్టుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకటి చెప్పండి, ఒక మహిళ మాజీ మంత్రిగా పనిచేశారు మీరు, ఇప్పుడు మాజీ మంత్రి, ఒక మహిళగా చెప్పండి, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల పట్ల దాడులు అఘాయిత్యాలు మాత్రము తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, ఇట్లా రాజధాని ప్రాంతాలలో అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. అర్ధరాత్రి మహిళ ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదనమాట. ఈరోజు మహిళలు ఎలా ఉండాలి? నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చట్టాలు ఉన్నాయి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా చట్టాల్లో కొంత మార్పు, కఠినమైనటువంటి చర్యలు తీసుకురావాలని మనం అనుకుంటాం. కానీ దాన్ని ఆచరణలోకి వచ్చే వరకు కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కోర్టుకి వెళ్ళే వరకు కేసెస్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతూ ఉన్నాయి. అంటే ఇన్సెన్స్ సరిగ్గా స్పీడప్ చేయకపోవడం వల్ల అటువంటి దాంట్లో కొంత డైల్యూట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం అనేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. మహిళల సమస్యలు చెప్పుకునే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 2 మహిళల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా చెప్తాను. మళ్ళీ ఏంటంటే చట్టాల్లో కఠినత్వం ఉండాలి. అంటే మనం తీసుకొచ్చి రావడం కాదు, దాని ఇంప్లిమెంటేషన్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉంటేనే వేరే వాళ్ళకి భయం అనేది ఉంటుంది. లేకుంటే ఏంటంటే ఇది ఇట్లనే ఉంటుందిలే, అది అట్లనే జరుగుతుందిలే, ఈ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవచ్చులే అనేసి అనుకుంటే మాత్రం మహిళలకు రక్షణలే లేకుండా పోతుంది. ఎంత ఎదిగినా ఈరోజు ఎంతో చెప్పుకుంటాం, మహిళలు ఇంత ఆకాశంలో సగభాగం అని, లేకుంటే 50% జనాభా అని, కానీ వివక్ష గురవుతూనే ఉన్నారు. మహిళా పార్లమెంట్కి మీకు మొన్న ఏమైనా పిలుపు వచ్చింది? ఒక మాజీ మంత్రి కాదు? లేదు, రాలేదు. ఏమి పిలుపు రాలేదు? టీవీ ఛానల్స్లో మాట్లాడడానికి పిలిచినారు తప్పితే అక్కడికి మాత్రం ఇన్విటేషన్ లేదు. ఒక మహిళా ప్రతినిధినే వెళ్ళలేనటువంటి పరిస్థితి, అక్కడ తీసుకెళ్ళలేదు కదా, రోజాగానే పంపలేదు అక్కడికి. ఎందుకు పంపలేదన్నారు మీరు చెప్పండి. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు పిలిచి మాట్లాడాల్సిందే కదా, ఎందుకు పంపలేదు? అది ఇన్విటేషన్ రాలేదు మాకు. ఇన్విటేషన్ మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.